మెస్సు ఛార్జీలు పెంచి సన్నబియ్యం పంపుకుంటా మంచిగా విద్యార్థులకు బువ్వ పెడుతున్నామని ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనమల రేవంత్ సార్ చెప్తుంటే ఆయన చెప్పిన దానికి హాస్టల్లో పెడుతున్న కొడుకు దునియా ఆస్మాన్ ఫరాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉన్నదట. మళ్ళా ఏడనన్న ఫుడ్ పాయిజన్ అయ్యిందాయే బాలన్న అంటే ఇగో చూసినరా దవాఖానల బెడ్ మంచాల మీద వండుకొని గ్లూకోజులు ఎక్కించుకుంటున్న వీళ్ళంతా తెలంగాణ మలి సర్కారు పెట్టిన పాడుమల్లె కూడు తిని ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళట. వీళ్ళంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలము కొరిశాల కస్తూర్బా స్కూల్లో చదువుకుంటుర్రట. దినం పెట్టినట్టే బువ్వ పెడుతుంటే ఎప్పటోలనే తింటే ఏం తక్కువ 20 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకటే తీరుగా కక్కుకుంటే అంతా ఆగమాగం చేస్తుంటే దవాఖానకి వేసుకొచ్చిర్రట. ఈడనే కాదు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెర మండలంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బడిలో కూడా పాడుమల్లె కూడు పెడితే పానాల మీదకే వచ్చిందట. ఆగో పేషెంట్కు ఎంత సీరియస్ ఉన్నదో చూడుండ్రి. ముఖ్యమంత్రి చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లల పానాలతోని పైలా పచ్చేసి ఆడుతుర్రు. మీరేమో ఎగురంగా ఇళ్ళకు వచ్చినట్టు చేస్తుంటే వాళ్ళు కావాలనే పొక్కిలి చేస్తున్నట్టు అనిపిస్తున్నది. కాబట్టి అసొంటోళ్ళ మీద చర్యలు ఎట్లుండాలంటే మళ్ళా ఇటువంటి తప్పు చేస్తే ప్రభుత్వాధికారుల పని పురాగా ఒడిసిపోయేటట్టే ఉన్నది అనే తట్టు ఉండాలి. అట్లా చేసే ప్రయత్నం చేయండి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.